ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 22వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 140వ కీర్తన 13వ వచనం. నిశ్చయముగా నీతిమంతుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేనిబిడ్డారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆ ప్రభువును గొప్ప చేసే గొప్ప దినం కనుక వ్యర్థంగా ఆయా స్థలాలు గడపకుండా దేవుని సన్నిధికి సమయానికి వెళ్ళి ప్రభువును స్తుతించి గణపరచండి. దేని బిడ్డారు, ఇది ఉదయకాలంలో మనం చదివినటువంటి భాగంలో కీర్తన గ్రంథం 140 కీర్తన 13వ వచనంలో నిశ్చయముగా నీతిమంతులు నీ నామను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధి నివసించెదరు అని చెబుతుంది. కష్టాల్లో ఉన్న దేవుడు న్యాయం చేస్తాడని, చివరికి నీతిమంతులు దేవుని రక్షణలో సన్నిధిలో సంతోషంగా జీవిస్తారని ఈ వాక్యం ద్వారా విశ్వాసాన్ని, ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. అనగా నిశ్చయముగా నీతిమంతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదని అంటాడు. ప్రభువును నమ్ముకున్న మనము నీతిగా బ్రతికేవారు, నీతిగా యథార్థంగా ప్రభుత్వం నడుచుకునేవారు ఎలాంటి విపత్కర పరిస్థితులైనా అధిగమించి దేవుని స్తుతిస్తారు. ఇది నిశ్చయమైన విజయం. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డ, ఏ పరిస్థితులు ఉన్నా, ఏ కష్టంలో సమస్యలు ఉన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభును స్తుతిస్తున్నారా? యథార్థవంతులు నీ సన్నిధి నివసించేదని అంటాడు. హృదయశుద్ధి కలిగిన వారు దేవుని సమక్షంలో, ఆయన రక్షణలో నిత్యమైన సమాధానంలో జీవిస్తారు. ఇది దేవునితో అన్యోన్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ వాక్యం, ఈ కీర్తన శత్రువుల నుండి, కష్టాల నుండి దేవుడు కాపాడుతాడనేటువంటి బలమైన నమ్మకంతో ముగుస్తుంది. దేవుని స్తోత్రం. కష్ట సమయాల ధైర్యం, శత్రువులు, సమస్యలు, అపవాదులు ఎదిరినప్పుడు దేవుడు న్యాయం చేస్తాడని నమ్మడానికి ఈ యొక్క కీర్తన 140 కీర్తన 1 నుంచి 12 వచనాలు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆశ్రయం ఉంది. మనల్ని మనం నీతి మార్గం నడిపించుకుంటూ దేవుని కృపలో నివసించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడు బాధింపబడే వారిని, పేదలను, నిస్సహాయాన్ని ఆదుకుంటాడని నమ్మి ప్రభువును మనం స్తుతించాలి. విశ్వాసం, దృఢత్వం, దైవిక రక్షణ, నీతిమత్తం, యథార్థత, దేవుని సన్నిధిలో నివాసం. కనుక ఈ వాక్యం యెహోవా తన ప్రజలు ఎన్నడూ విడిచిపెట్టాడని, నీతిమంతుల పక్షాన్ని నిలబడి వారికి న్యాయం చేస్తాడని, చివరికి విజయం వారికి దొక్కుతుందని కూడా మరి స్పష్టం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిశ్చయంగా నీతిమంతుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతుని సన్నిధి నివసించెదరు. అప్పుడు సంతోషం ఉంటుంది. వారు దేవుని యొక్క పేర్లన్నిటి పాటగా కూర్చి స్తుతిస్తూ ఆనందిస్తారు. ఆయన సన్నిధిలో వారు ఉంటారు. దేవుని బిడ్డ, ఆ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉండి స్తుతిస్తున్నావా? ఆయన ప్రేమ ప్రకాశాన్ని అనుభవిస్తాడు. దీన్ని తలంచుకొని దావీదు భక్తుడు విశ్వాసం రెక్కలు చాపి పైకి ఎగురుతున్నాడు. అతని ప్రస్తుత పరిస్థితులు ఏమీ మారలేదు. అయితే దేవుని వద్ద ఒక నిశ్చయత వచ్చింది. అతను భయపడవలసిన పర్లేదు, అవసరత కూడా లేదు. ఎందుకంటే అతడు తెలుసు నిశ్చయంగా దేవుడు కార్యం చేస్తాడని. అందుకే ప్రభుని స్తుతిస్తూ కొనియాడుతూ ప్రభుని మహింపరుస్తున్నాడు. ఆ రీతిగా మనము దేవుని స్తుతించాలి, ఆయన కొనియాడాలి. గనక దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మరి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రభుని స్తుతించి మహింపరిచి ప్రభువును గణపరిచినప్పుడు మన సమస్యలన్నీ కూడా అద్భుతంగా దేవుడు ఎత్తివేస్తాడు, తీర్చివేస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లించుకున్నాను. ఆయన మీరు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. నా తండ్రి, నిశ్చయంగా నీతిమంతుని నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదనని, యథార్థవంతుని సన్నిధి నివసించేదనేటువంటి ఆయన మరి మా వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, యథార్థంగా మిమ్మల్ని ఆరాధించాలని, ఆయన నీతిమంతుల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని చక్కని విషయాలు మీరు మాకు తెలియజేశారు. నీకు వందనాలు. ఈ మా ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన నీ సన్నిధి రాలేని స్థితి ఎవరైతే నాయన హాస్పిటల్, ఐసీయూలు, క్యాన్సర్స్తో, ఫిట్స్తో, మరి ఆయన ఆపరేషన్లతో, ఆయా సమస్యలతో, బాధలతో బాధపడుతున్న రిపీట్ స్వస్థత, ఆరోగ్యం, విడుదల, సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నాము నాయన. స్వస్థత ప్రకటిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్ర నుంచి మాణించి దుఃఖంలో
వేదన ఉన్నటువంటి వారికి కావాల్సిన ఆదరణ కూడా దయచేయండి. నాయనా నీ కొందనాలు చించిన తండ్రి, మా ప్రభా ఈ దినం జరిగే పరిచయం అంతటి కృప చూపించండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచయలు దీవించి ఈ దిన దాస్తురాను విధురాన్ని దిక్కులేని బిడ్డను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నవారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటి నేను కృపాస్త్రం మమ్మల్ని అప్పగించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.